గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లైఫ్ విత్ లవ్ గీత్. లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. ఇక మీద లాంగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈరోజు మన వీడియోలో సిడ్నీ ఐమాక్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు టౌన్ హాల్ నుండి సిడ్నీ ఐమాక్స్కి వెళ్తున్నాం. అది డార్లింగ్ హార్బర్ దగ్గర ఉంటుంది. సో దారిలో వ్యూ పాయింట్స్ అండ్ మంచి చర్చెస్ ఉంటాయి. సో ఇది ఈవినింగ్ ఫుల్ ఆఫ్ లైట్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. సో ఇది ఫుల్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. సో కల్కి మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో చూడడానికి వెళ్తున్నాం అనమాట సిడ్నీ ఐమాక్స్కి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో సిడ్నీ ఐమాక్స్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ చెప్పాను. ఈ ఫుల్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఐమాక్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అండ్ మన కల్కి లాంటి తెలుగు పాన్ ఇండియన్ మూవీ ఇట్లా ఐమాక్స్ సిడ్నీలో ప్లే అవ్వడం కొంచెం రేర్ అనమాట. సో ఆ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకూడదు కదా. సో మేము అందుకే 15 days ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో సిడ్నీ ఐమాక్స్ వరల్డ్లోనే 3rd బిగ్గెస్ట్ స్క్రీన్. మనకి ఎంట్రన్స్లోనే ఫుడ్ సెక్షన్ కూడా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఫ్లోర్లోనే మనకు కావాల్సిన పాప్కార్న్, డ్రింక్స్ అవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఐమాక్స్ మొత్తం ఇది 6-stored బిల్డింగ్. మొత్తం 3 to 4 floors మనకి ఎక్స్కలేటర్లో కానీ లిఫ్ట్లో కానీ వెళ్ళచ్చు. తక్షుకి అయితే మస్ట్ అండ్ షుడ్గా ముందు పాప్కార్న్ కొనిచ్చేయాలి. సో ఇది నా ఫస్ట్ టైం ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ సిడ్నీలో. అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అండ్ వీడియో తీసాను. ఆల్మోస్ట్ మనం 3 floors పైకి వచ్చిన తర్వాత మనకి స్క్రీన్ ఎంట్రన్స్ ఉంటుంది. సో మనకి ఐమాక్స్ అంటే పేరుకి తగ్గట్టే మ్యాక్సిమం వైడ్ స్క్రీన్ అనమాట. జనరల్గా నార్మల్ థియేటర్లో ఉండే స్క్రీన్ 70 mm ఉంటుంది. కానీ ఐమాక్స్లో స్క్రీన్ విత్ స్పెషల్ ఫీచర్స్తో ఎక్స్ట్రా లార్జ్ ఉంటుందన్నమాట. సో మనకి ఫస్ట్ బిగ్గెస్ట్ స్క్రీన్ జర్మనీలో ఉంది. అది లియోన్బర్గ్ అనే ప్లేస్లో. సో ఇది మొత్తం 1056 square meter ఉంటుంది. అంటే మనకి 70 feet వైడ్, 120 feet విత్ ఉంటుంది. 737 people కూర్చొని చూడొచ్చు అనమాట. సో సెకండ్ బిగ్గెస్ట్ స్క్రీన్ అయితే మెల్బోర్న్లో ఉంటుంది. అందులో 461 people కూర్చొని చూడొచ్చు. 32x23 meters ఉంటుంది. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ సిడ్నీలో 29 to 24 meters స్క్వేర్ ఉంటుంది. అంటే 72 feet లెంత్, 50 feet వైడ్, 692 square meters ఉంటుందన్నమాట. ఇందులో 430 people ఎట్ ఏ టైం కూర్చొని చూడొచ్చు. చూస్తున్నారు కదా అంబియన్స్ అంతా ఎంత బాగుందో. ఐమాక్స్ మనకి 1994లో గెల్ఫర్డ్ అండ్ బ్రాడ్లీ అనే ఇద్దరు స్టార్ట్ చేశారు. 94లో స్టార్ట్ అయింది. 96లో సిడ్నీలో స్టార్ట్ అయింది. ది రిబ్బన్ అనే ప్లేస్లో ఉండేదన్నమాట. అయితే 2016లో దీన్ని డిమాలిష్ చేసి అండ్ ఆల్మోస్ట్ $700 million పెట్టి 2023 అక్టోబర్కి ఇది రీఓపెన్ చేశారు. మెల్బోర్న్లో ఇది 1998లో స్టార్ట్ అయింది. సో మెల్బోర్న్కి సిడ్నీకి చాలా కొన్ని మీటర్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. మనకి ఐమాక్స్ వరల్డ్ వైడ్ 30 screensలో మాత్రమే ఉన్నాయి. అందులో 19 యుఎస్లో ఉన్నాయి. బట్ స్టిల్ ఫస్ట్ బిగ్గెస్ట్ ఈజ్ జర్మనీ, సెకండ్ ఈజ్ మెల్బోర్న్ అండ్ థర్డ్ ఈజ్ సిడ్నీ. ఎందుకు ఐమాక్స్ ఇంత స్పెషల్ అంటే వీటి 3D పిక్చర్స్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఇమేజెస్, అల్ట్రా సౌండ్ ప్రూఫింగ్, లేజర్ టెక్నాలజీ. ఈ స్క్రీన్ రేషియో వచ్చి మనకి 1:43 ఉంటుందన్నమాట. జస్ట్ ఇమాజిన్ నార్మల్ రెగ్యులర్ రేషియో ఆఫ్ స్క్రీన్ అయితే మనకి 16:9 ఉంటుంది. బట్ ఇది 1:43 అంటే ఎంత బిగ్ స్క్రీనో మీకు అర్థం చేసుకోవచ్చు. 692 square meters ఉండే ఈ స్క్రీన్ మన కల్కి లాంటి సైన్స్ ఫిక్షనల్ మైథలాజికల్ మూవీ చూడడం అయితే ది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఈ వైట్ స్క్రీన్ని మనం ఫ్రంట్ రోస్లోని, మిడిల్ రోస్లోని అంతగా చూడలేము. ఎందుకంటే మన నెక్ తిప్పేటప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుద్ది. సో టాప్ రో అండ్ జస్ట్ బిలో టాప్ రోలో చూస్తేనే వ్యూ చాలా బాగుంటుంది. అండ్ నేను కల్కి మూవీ సీన్స్ మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుందేమోనని కొన్ని ఈ వీడియోలో అప్లోడ్ చేయలేదు. తక్షు ఏముంటుందో చూద్దామా. తనకైతే చాలా బాగా నచ్చింది మూవీ. You like it? Like it. Okay. How was it? Review. How was the movie? How many stars you give? Out of 5.
సో మొత్తం 5 స్టార్స్ ఇస్తుందంట రేటింగ్. సో మనం థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత మొత్తం డార్లింగ్ హార్బర్ నుండి ఇక్కడ చాలా స్పేషియస్ పార్క్ ఉంటుంది. మూవీ మొత్తం 3 అవర్స్ ఉంటుంది. మన ఇండియన్ మూవీస్లో ఇంటర్వెల్ ఏమి ఉండదు, కంటిన్యూస్గా 3 అవర్స్ చూడాల్సిందే. అదొక్కటే చిన్న డిసడ్వాంటేజ్. అండ్ ఈ మూవీ ప్రైసెస్ కూడా మనకి డాక్యుమెంటరీ మూవీస్ అయితే $20 నుండి స్టార్ట్ అవుతాయి. అండ్ కొన్ని షార్ట్ మూవీస్ అయితే $38. ఈ 3 అవర్స్ మూవీకి మాకు $60 పర్ హెడ్ ఛార్జ్ చేశారు. అండ్ ఐమాక్స్ పక్కనే చాలా స్పేషియస్ పార్క్ ఉంటుంది. సో కిడ్స్ అందరూ నార్మల్గా రెగ్యులర్గా డార్లింగ్ హార్బర్కి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఆడుకోవడానికి వస్తారనమాట. సో క్యూట్ అడ్వెంచరస్ థీమ్ పార్క్ ఇది. సో ట్రెక్కింగ్, క్లైంబింగ్ అండ్ ఇట్లా స్లైడింగ్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ అవి ఉంటాయి ఇక్కడ. సో మూవీ అయిన తర్వాత మేము జస్ట్ స్నాక్స్ అవి తిన్నాక ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాం. సో తక్షు మిగతా కిడ్స్ని చూసి అట్లా పైకి స్లైడ్ చేయడానికి ట్రై చేసింది. ఫస్ట్ కొంచెం భయపడింది, కానీ కొంచెం సపోర్ట్ చేయగానే తనే ఓన్గా క్లైంబ్ చేస్తూ ట్రెక్కింగ్ చేస్తూ వచ్చేసింది కిందికి. అండ్ ఈ బిగ్ స్లైడ్స్ ఆల్మోస్ట్ 3 to 4 ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిజైన్స్తో. సో ఇది మొత్తం థర్మోకాల్ షీట్తో వేసినట్టు ఉంది మొత్తం. అండ్ ఆ పైకి వెళ్ళిన తర్వాత మంచి మెటాలిక్ స్లైడ్ ఉంది. అండ్ దీని పక్కనే మనకి మొత్తం ట్రెక్కింగ్ అండ్ క్లైంబ్ చేయడానికి ఫుల్ నెట్టెడ్ వాల్స్ డిజైన్ చేసి ఉన్నాయన్నమాట. సో ట్రెక్ చేయడానికి కిడ్స్తో పాటు పేరెంట్స్ కూడా కలిసి వాళ్ళతో పాటు ఆడుకోవచ్చు. సో తక్షు ఆ నెట్స్ పైకి వెళ్ళడానికి ఫస్ట్ కొంచెం భయపడింది. సో వాళ్ళ డాడీని తనతో పాటు తీసుకెళ్ళింది హెల్ప్ కానీ. అండ్ ఆ పై వరకు చూస్తున్నారు కదా, చాలామంది పేరెంట్స్ కిడ్స్తో ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. అండ్ ఇది కూడా ఎంత హైట్ ఉందంటే ఆ ఫ్లైఓవర్ వరకు ఉంది లెంత్. సో కొంచెం అలవాటు ఉన్న కిడ్స్ అయితే త్వరగా ఎక్కేస్తారు. సో తక్షుకి ఇది ఫస్ట్ టైం. అండ్ తక్షుకి ఇలాంటి అడ్వెంచర్స్ చేయడం కూడా చాలా అంటే చాలా ఇష్టం. సో మొత్తం నెట్ అంతా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద మెటాలిక్ స్లైడ్ ఉంటుంది. సో అందులోని కిందకి జారుకుంటూ వస్తారనమాట కిడ్స్ అందరూ. హాఫ్ దూరం వరకు వాళ్ళ డాడీ సపోర్ట్తో వెళ్ళింది, బట్ అక్కడ నుండి తనే ఓన్గా ముందుకు వెళ్ళిపోయింది. తక్షు అసలు వద్దన్నా వినదు. ఇలా ప్లే ఏరియా వచ్చిందంటే అల్టిమేట్ ఎంజాయ్ చేస్తుంది ఎప్పుడు. సంగీత్ కూడా నేనైనా ఎప్పుడైనా వద్దునన్నా ఎందుకురా అన్నీ ఆపుతా, కానీ సంగీత్ మొత్తం తక్షుని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తను ఏం చేయాలనుకున్న వెనకాల నించుంటాడు. సో ఇంకా తక్షుకి ఆ సపోర్ట్ ఉండడం వల్ల ప్రతి దానికి ఇంకా డాడీతో పాటు వెళ్తుంది అనమాట. సో ఇవన్నీ ఒక మొత్తం 4 to 5 స్లైడ్స్ ఉన్నాయి. మొత్తం 3-4 ఫ్లైఓవర్స్ ఉంటాయి మనకి లైన్లో. అండ్ వాటి కింద ఈ పార్క్ అంతా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఈ అన్ని స్లైడ్స్కి మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి, బ్రిడ్జెస్ లాగా. సో అటు నుండి ఇటు కూడా రావచ్చు. సో తక్షు అటువైపు ట్రై చేసి ఇటువైపు ట్రై చేసి మొత్తానికి ఉన్న అడ్వెంచర్స్ అన్నీ ట్రై చేసింది. అండ్ ఈ మధ్యలో నెట్లో నుండి రావడం కొంచెం టైం తీసుకుంది. ఇది చాలాసార్లు తను భయపడింది వెళ్ళడానికి, కానీ వాళ్ళ డాడీ ఏం కాదు వెళ్ళు అనేటప్పటికీ పుష్ చేశాక ఇంక మొత్తానికి ఆ హైట్లోకి వెళ్ళి ఆ పై నుండి మొత్తం స్లైడ్ చేసుకుంటూ వచ్చింది. సో ఇలాంటి ఫాదర్ అయితే ఉండాలి అందరికీ. ఎందుకంటే కొంతమంది కిడ్స్ ఆడుకుంటుంటే పిల్లల్ని ఫ్రీగా వదలరు, ఆడుకోనివ్వరు, బాగా రెస్ట్రిక్ట్ చేస్తారు. అలా అని ఎక్కువ ఫ్రీడమ్ కూడా ఇవ్వకూడదు, బట్ వాళ్ళని ముందుకు వెళ్తూ మనం సపోర్ట్ ఇస్తూ వాళ్ళతో పాటు ఉండాలి. సో అప్పుడే వాళ్ళకి మనకు నమ్మకం అనేది ఉంటుంది. పేరెంట్స్ కన్నా పిల్లలకి బిగ్ సపోర్ట్ ఎవరు ఉండరు కదా. సో తక్షు ఆ హ్యాపీనెస్ చూడండి. మొత్తానికి ఎంత కష్టపడి ఆ పైకి వెళ్ళి అది వచ్చే 2 seconds స్లైడ్ కూడా తను ఎంత హ్యాపీగా ఎంత ప్రౌడ్గా ఫీల్ అయిందో అది నేను చేయగలిగాను అని. సో అలాంటి హ్యాపీనెస్ మనం చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి. ఏం చేయగలిగినా పేరెంట్స్ సపోర్ట్ ఇస్తారు, మనం ఏం భయం లేదు అనే నమ్మకం, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో తక్షు కూడా అలానే ఏదైనా పని చేయాలనుకుంటే 2-3 సార్లు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ట్రై చేస్తుంది ఆపకుండా. నాకు ఆ క్వాలిటీ చాలా బాగా ఇష్టం తక్షులో. అండ్ తక్షు పట్టుదలకు తగ్గట్టే వాళ్ళ డాడీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో తన హ్యాపీనెస్సే కదా మాకు కావాల్సింది. సో ఈవినింగ్ అవుతున్నా కూడా అస్సలు అలసిపోకుండా ఆడుతూనే ఉంది. తక్షుతో ఇదే ప్రాబ్లం, అస్సలు అలసిపోదు.
మొత్తం లైట్ కూడా డౌన్ అయిపోయింది ఈవినింగ్. బట్ స్టిల్ ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ ప్లే ఏరియాలోనే ఆడుతుంది. ఇంకా నేను సంగీత్ అయితే అలసిపోయి కూర్చున్నాం. బట్ తక్షు అయితే అస్సలు ఆగట్లేదు. ఇంకా ఎవరి సపోర్ట్ లేకుండానే తను ఒక్కతే ఆడేసుకుంటుంది. బట్ సిడ్నీలో ప్రాబ్లం ఏంటంటే ఎండ ఉండదు కానీ విండ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఈవినింగ్ అయిందంటే ఎంత హెవీ విండ్స్ వస్తాయో, అసలు గాలి చాలా విపరీతంగా వస్తుంది. సో తక్షునైతే అస్సలు బ్రేక్ ఇవ్వట్లేదు, కంటిన్యూస్గా ఆడుతూనే ఉంది. కల్కి మూవీ గురించి మాట్లాడితే నాకైతే మూవీ చాలా చాలా నచ్చింది. అండ్ ఆల్రెడీ ఓటీటీలో కూడా రిలీజ్ అయిపోయింది ఈ టైంకి. బట్ స్టిల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది నిజంగా వర్త్ వాచింగ్ అని చెప్పాలి ఐమాక్స్లో. మీలో కల్కి మూవీ లవర్స్ ఎవరుంటే వాళ్ళు కామెంట్ చేయండి. తక్షు ఇంకా ఎంతకీ రాకపోయేటప్పటికీ వాళ్ళ డాడీ బలవంతంగా పట్టుకొని తీసుకొచ్చారు. సో మార్నింగ్ నేను ఆ చర్చ్ వ్యూ చూపించాను కదా, ఇది ఈవినింగ్ అయిపోయింది కదా, ఫుల్ లైట్స్తో డెకరేట్ చేశారు. సో ఇది క్యాథడ్రల్ చర్చ్ అనమాట. సో ఇక్కడ చాలా వెడ్డింగ్స్ జరుగుతాయి, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది సెంటర్ ఆఫ్ ది సిటీ కాబట్టి. అండ్ చుట్టూ డార్లింగ్ హార్బర్ అండ్ మంచి లొకేషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ బర్డ్స్ కూడా మంచిగా చూడండి ఎంత చక్కగా ఎగురుతూ ఉన్నాయో. నేను ఎప్పుడు చూసినా ఇక్కడ ఏదో ఒక ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అక్కడ క్రౌడ్ ఉన్నారు కదా, అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది. అండ్ ఆపోజిట్లో మనకి లైట్ రైల్స్ కూడా ఉన్నాయి. సో లైట్ రైల్స్ మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యి సర్క్యులర్ కే, డార్లింగ్ హార్బర్, కింగ్స్ఫోర్డ్ ఇట్లా కొన్ని లొకేషన్స్కి వెళ్తుంది. సో నేను రైల్ గురించి కూడా షార్ట్ వీడియో ఒకటి చేశాను. అండ్ ఈ వీడియోలో బ్రీఫ్గా చెప్తాను. సో లైట్ రైల్స్ అనేవి మనకి సిడ్నీలో రోడ్ మీద తిరిగే అడ్వర్టైజింగ్ ట్రైన్స్ లాంటివి. ఓన్లీ జస్ట్ 70 కిలోమీటర్ స్పీడ్లో మాత్రమే, ఓన్లీ ఇంటర్ కనెక్టెడ్ లొకేషన్స్కి మాత్రమే వెళ్తుంది. సో సిడ్నీలో అవి 2 ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. ఇంకొక 3rd ఎక్స్పాన్షన్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. నైట్ టైం ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా, ఈ క్లాక్ టవర్, చర్చ్. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి క్రౌడ్ అంతా ఎలా ఉన్నారో చూడండి. ఎందుకంటే మొత్తం ఇక్కడ షాపింగ్ అండ్ మంచి వ్యూ పాయింట్స్ కాబట్టి ఎప్పుడూ రష్గానే ఉంటుంది. సో మీకు ఎలా అనిపించిందో సిడ్నీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.